ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ అనుదిన ఆహారం కొరకు కనిపెట్టుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి మనుషుని జీవితంలో ఎన్నో రకాలైన అనుభవాలు వారిని లేవనెత్తుతూ ఉంటాయి. కొన్ని అనుభవాలు వారిని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి. వారు కృంగిపోతూ ఉన్నప్పుడు, వారి ప్రాణం నీరైపోతూ ఉన్నప్పుడు వారు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఉదయాన్నే దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చి ఆ లేఖనాలు వింటూ ఉన్నప్పుడు ప్రభు వారిని తృప్తిపరిచి బలపరిచి ఆ దినానికి కావాల్సినటువంటి గొప్ప సన్నిధిని అందజేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి అనుభవాలు ఎటువో వారి జీవితాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఆదికాండం 27 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిరిటికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకైతే తన కుమారుడైన యాసోవును పిలిచి ఈ సంగతులు చెప్తూ ఉన్నాడు. అతడైతే దాన్ని తీసుకొని రావడానికి వెళ్లే లోపు యాకోబు దానిని తీసుకొని వచ్చినప్పుడు 25వ వచనంలో, అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసం తేగ అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులను నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. అతడు ఇచ్చినటువంటి భోజనాన్ని బట్టి అతని హృదయంలో ఎంతో సంతోషం వచ్చింది. ఆ యొక్క గొప్ప అనుభవాన్ని బట్టి అతడు సంతోషపడుతూ హృదయపూర్వకంగా యాకోబుని దీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రతి మనుషుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రికాలం వరకు అనేక రకాలైన అనుభవాల్లో పరుగులెడుతూ ఉంటారు. వారికి సంతోషం కలిగినప్పుడు సంతోషిస్తూ ఉంటారు, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోతూ ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, హన్నా బహు దుఃఖాక్రాంతులలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచూ ఉంది. ఎందుకంటే ఆమెకి పిల్లలు లేరినటువంటి దాన్ని బట్టి ఆమె ఎంతగానో కృంగిపోతూ ఉంది. కానీ ఒక బిడ్డను దేవుడు దయచేసినప్పుడు ఆమె అయితే చాలా సంగతులు మాట్లాడుతూ ఉంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిలిన వారు బలం ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికిపోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. ఆమె హృదయంలో ఎంతో సంతోషం వచ్చింది. సంతోషం వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైనటువంటి సంగతులు వారిని ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి, లేకపోతే సంతోషపరుస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి అనుభవాల్లో, చేదైన అనుభవాలు, మంచి అనుభవాలు హృదయంలో ఉన్నప్పుడు, అనేకమైనవి జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు వాటిని బట్టి ప్రజల యొక్క జీవితంలో సంతోషించడం, కృంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అనుదినము మన యొద్దకు పంపబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం గురించినటువంటి అనుభవాన్ని ఎవరైతే పొందుకుంటారో వాటన్నిటికి పైన వాక్యం నిలుస్తూ ఉంటుంది. ఆ వాక్యంలో నుంచి వచ్చినటువంటి గొప్ప సంతోషం సమస్తాన్ని సిద్ధపరిచేటువంటి విధంగా ఉంటుంది. ఇంకా అప్పుడైతే బలహీనమైన వాటి అవి జ్ఞాపకానికి రావు, కీడి కలిగించేవి జ్ఞాపకానికి రావు, వేదన కలిగించేవి జ్ఞాపకానికి రావు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ ఉంటారు. వారి దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారు ఎల్లప్పుడూ కూడా ఫలిస్తూ ఉంటారు. వారు ఫలిస్తున్నటువంటి అనుభవాలను బట్టి వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఒకరి జీవితంలోని అత్యధికమైనగా సంతోషం కలిగించేది ఏమైంది ఉందంటే అది అనుదినము ఆయన పంపుతున్నటువంటి మాటలే. ఆ యొక్క అనుభవాన్ని గురించి భక్తులైతే ఇలా చెప్తూ ఉన్నారు. 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులను దేని తాకి చూసినా అది మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు వారి హృదయంలో లేనప్పుడు వారికి ఉండేటువంటి అనుభవాలు వేరు. ప్రభుని ఎరిగిన తర్వాత లేఖనాలలో ఉండేటువంటి గొప్ప బలాన్ని గురించి వారు గ్రహించుకున్న తర్వాత వారి యొక్క అనుభవాలు వేరు. వారి జీవితాలన్నిటిలో గమనిస్తూ ఉన్నప్పుడు
ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వచ్చిందో ఆ అనుభవాలను బట్టి వారు కట్టబడుతూ ఉన్నప్పుడు వారు గొప్ప సంతోషంతో నింపబడుతూ ఉన్నారు. పాతవన్నీ గతిస్తూ ఉన్నాయి, సమస్తము నూతనమవుతూ ఉన్నాయి. ఆ నూతనమైనటువంటి వాటిని బట్టి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. కనుక ప్రభు ప్రతిరోజు కూడా నువ్వెన్నడూ ఎరగినటువంటి మన్నాతో ఉదయకాలాన్ని నిన్ను పోషిస్తూ ఉన్నారు. నిన్ను మంచి అనుభవాలతో ఆయన నింపుతూ ఉన్నారు. ప్రతి కీడి కలిగించే అనుభవాలను కూడా మధురంగా మార్చి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భక్తులైతే ఏది చూశారో, ఏది విన్నారో, ఏది గ్రహించారో, ఏది నిదానించి కనుక్కున్నారో వాటిని బట్టి వారి హృదయాలు గొప్ప సంతోషంతో నింపబడి ఉన్నాయి. ఎన్ని సమస్యలు కలుగుతున్నప్పటికీ అవి వారి మీద పెత్తనమైతే చేయడం లేదు, కానీ అటువంటి చేదు అనేది వారిలో అది వెదజల లేకపోతూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యము ఆ చేదంతటిని తీసివేసి శ్రేష్టమైనటువంటి సన్నిధిని వారి హృదయంలో కుమరిస్తూ ఉంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోటుండొచ్చు, ప్రతి మాట వల్ల జీవిస్తారనేటువంటి నీ గొప్ప ఆదరణకరమైన సన్నిధిని బట్టి నీకు స్తోత్రం. దేవా, ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో పంచిపెట్టబడినప్పుడు ప్రభా, అది నాయన అది వారి కనులకు వెలిగించేదిగా, వారి హృదయానికి సంతోషపరిచేదిగా, వారి చేతులను బలపరిచినట్లుగా నువ్వు కృప దయచేస్తున్నావు దేవా. ఈ దినమున తండ్రి ఎవరెవరు ఏ ఏ పనులు చేయనై ఉన్నారు ప్రభా, ఏ అనుభవాల గుండానైనా వెళ్ళనై ఉన్నారు, వాటన్నిటిలోనూ గొప్ప సంతోషము సమాధానము కలుగు చేసి నీ గొప్ప నెమ్మదితో నింపి సమాధానంతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.